నిన్నయాల దేశమంతా నగదెవ్వరాలు ఏడగానొస్తలేవు. మొత్తం అంతా డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లే నడుస్తున్నాయి. పెద్ద పెద్ద దుకాన్ల కానుంచి ఫుట్పాత్ల మీద పానీపూరి బండోళ్ళ దాకా ఏడ చూసినా డిజిటల్ పేమెంట్లే కానొస్తున్నాయి. అయితే దేశమంతా డిజిటల్ పేమెంట్ల దిక్కు అప్డేట్ అవుతుంటే కొందరు సర్కార్ ఆఫీసర్లు మాత్రం ఇంకా అప్డేట్ అయితేనే లేరు. లంచాలకు నగదు పైకమే తీసుకొని ఎన్కట్ పద్ధతులే ఫాలో అయ్యి పట్టుబడుతున్నారు గిట్లా. ప్రధానమంత్రి మోడీ సార్ పెట్టిన డిజిటల్ ఇండియా సంకల్ప దీక్షకు దేశంలో ఉన్న కొంతమంది సర్కారు నౌకరీ చేసేటోళ్ళు తూట్లు పొడుస్తున్నట్టే కొడుతుంది కదా. ఈడ బలిచ్చే మేక చెవు పోగులు పట్టుకొని గొరగొర గుంజుకపోయినట్టు ఒక ఆయనను పట్టుకొని గొరగొర గుంజుకొస్తారు చూసిరా. ఈ సార్ వారు ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ తహసీల్దార్ ఆఫీసుల కార్యవాహక కొలువు చేస్తున్నాడట. ఓ రైతాన 50,000 లంచం డిమాండ్ చేసిండట. ఆయనేమో యూపీ విజిలెన్స్ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు స్కెచ్ చేసి 50,000 నగదు తీసుకుంటుంటే బుడుక్కున పోయి లటుక్కున షాపు పిల్లని దొరకబట్టినట్టే పట్టిర్రు విజిలెన్స్ వాళ్ళు. నడు ఎంతమంది తన పందికొక్కు లెక్క లంచాలు బొక్కి ఇంత పొట్ట వేయించినవరా పాపిస్తోడా అని తిట్టుకుంటా అనగబట్టి గుంజుకపోయి జీబులు ఎక్కిచ్చిరిగా. మరి తహసీల్దార్ ఆఫీసులో కొలువు చేసేటోడు ఒక్కడే 50,000 లంచం తీసుకుంటుండంటే ఖచ్చితంగా అందులో తహసీల్దార్ పాత్ర లేకుండానైతే ఉండదు. తిలాపాపం తలా పిడికడ అన్నట్టు ఆయన కథ ఏందో కూడా అరుచుకోవాలని అంటున్నారు బాధితులు. చిన్న చేపలను ముంగడబెట్టి పెద్ద తిమింగిలాలు తప్పించుకొని తిరుగుతున్నాయని అంటున్నారు. మన దేశంలో అది అంతటా నడుస్తున్న వ్యవహారమేనా. కానీ కొంతమంది ప్రభుత్వాధికారులు ఇట్లా డిజిటల్ ఇండియా మిషన్కు తూట్లు వడిస్తే ఎట్లా అన్నట్టు ఇక అనుకున్న లక్ష్యం ఎట్లా ముంగడ పడుతుందో ఏందో. లంచాలను కూడా డిజిటల్ లావాదేవీల రూపంలో తీసుకునే వెసులుబాటు కల్పించి ఆ లంచాల లెక్కల తెరువుకి ఇన్కమ్ ట్యాక్స్లు పోకుండా చూసుకుంటే మంచిగా ఇటువంటి లంచగొండులకు ఎంత మేలు చేసినట్టయితుంది ఏం కదా. మరి సర్కారులు కూడా ఆ తీరులో ఆలోచన చేస్తే బాగుండు.